డిసీజెస్ సార్. అంటే సెక్షువల్లీ డిసీజెస్ వస్తాయి కదా! ట్రాన్స్‌మిట్ అయ్యి. సో, దాని గురించి ఏం చెప్తారు? అంటే లైక్ హైజీనిస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని? ఇక్కడ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అంటాం. ఎస్టీడీస్ అంటుంటాము. ఈ ఎస్టీడీస్ ఏందంటే సెక్షువల్ ఇంటర్‌కోర్స్ చేసేటప్పుడు వస్తుంటాయి. మిగతా టైంలో రావు. సెక్షువల్ ఇంటర్‌కోర్స్ స్టార్ట్ అయినప్పుడు, సెక్షువల్ మల్టిపుల్ పార్ట్నర్స్‌తో చేసినప్పుడు గానీ, లేకపోతే అవతల పార్ట్నర్‌కి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు గానీ, మనకొచ్చే అవకాశాలుంటాయి. అదే అబ్బాయిలకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అమ్మాయిలకొచ్చే అవకాశాలుంటాయి. అట్లా మ్యూచువల్‌గా అటు ఇటు స్ప్రెడ్ అయితూ ఉంటుందన్నట్టు. సో, దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్‌లో కొన్ని డేంజరస్ డిసీజులుంటాయి. కొన్ని వైరస్‌లు లైక్ హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటాం. హెచ్‌పీవీ అంటాం. ఈ హెచ్‌పీవీ గనక సోకితే గనక వాళ్ళకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. దాంతో పాటు హెచ్ఐవీ ఒకటి. హెచ్ఐవీ ఉన్న దానిలో కూడా 8 ఫోల్డ్స్ అంటే 100లో 88 మందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 8 ఫోల్డ్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. యూజువల్‌గా ఇప్పుడు పెనల్ క్యాన్సర్ అనుకోండి మనకు ఇండియాలో చూసుకుంటే గనక లక్షలో 1 నుంచి నలుగురు వరకు ఉంది. ప్రివిలెన్స్ అంటాం కదా! అంటే 1-4% అనేది అంటే లక్షలో నలుగురు పర్సన్స్ అబ్బాయిలు పెనల్ క్యాన్సర్స్‌తో బాధపడుతున్నారు. బట్ బయటికి ఎవరు చెప్పుకోలేరు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి చాలామంది క్యాంపెయిన్ చేస్తా ఉన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి పింక్ రిబ్బన్ అని చెప్పేసి మారథాన్‌లు చేస్తుంటారు. బట్ పెనల్ క్యాన్సర్స్ గురించి ఎవరు మాట్లాడరు. అవును. ఏంది అంటే అదొక హిడెన్ టాపిక్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంది అంటే అసలు పెనల్ క్యాన్సర్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్‌కి కారణాలేంటి? దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి? పెనల్ క్యాన్సర్స్‌కి కారణాలేంది? దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో, దీని గురించి అవగాహన ఉందనుకోండి పెనల్ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్‌ని మనం